ఆడాళ్ళకైనా అంతే, మగాళ్ళకైనా అంతే. ఆ వయసులో ఉన్న ఆడది, వయసులో ఉన్న మగాడు పిలవగల లోపల ఓహో ఇంకా బయటకు కనిపించేటువంటి లక్షల రోమాలు కాదు, లోపల వేలే నరాలు ఉంటాయి, అవన్నీ చెమలు ఆడిపోతూ ఉంటాయి. అదే సమయంలో అమ్మాయిలు అబ్బాయిలతో కానీ అబ్బాయిలు అమ్మాయిలతో కానీ వయస్సులో ఉండే ఆకర్షణల కారణంగా ఎట్టి పరిస్థితుల్లో స్నేహం చెయ్యకూడదు. అమ్మాయికి అమ్మాయే స్నేహితురాలు, చదువుతున్నంత కాలము అంతే, ఉద్యోగం చేస్తున్నంత కాలము అంతే. పెళ్ళయిన తర్వాత భర్త మాత్రమే బాయ్ ఫ్రెండ్ లేదా స్నేహితుడు. అబ్బాయిలైనా అంతే, చదువుతున్నంతకాలం అబ్బాయిలే స్నేహితులుగా ఉండాలి, అమ్మాయిలు ఎవరు స్నేహితులు కావడానికి వీల్లేదు అసలు. అక్కడే మొత్తం దోషం అంతా జరుగుతుంది. పెళ్ళయిన తర్వాతే ఒకే ఒక స్నేహితురాలు జీవితాంతం ఉండేటువంటిది భార్య మాత్రమే. ధర్మరాజు యక్షప్రశ్నలోనే చెప్పిన మాట. దేవుడిచ్చినటువంటి స్నేహితుడు ఎవరయ్యా అంటే భార్య అండి, అంతకంటే ఎవరన్నారు. ఆ భార్యని, ఆ భర్తని మనం కలకాలం ప్రేమించి దాంపత్యాన్ని అలా నిలుపుకొని అదే మాధుర్యాన్ని పిల్లలకు కూడా అందించాలి, తరతరాలు బాగుండాలి అంటే యవ్వనంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏవో రకరకాలన్నీ నడిచిపోయాక తర్వాత పెళ్ళయ్యాక భర్తకి చెప్పి క్షమించమని, భార్యకి చెప్పి క్షమించమని, ఇదంతా అనవసరం. ఇది అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. ఈ క్షమించేవాడు ఆ పూట క్షమిస్తాడు, వాడు మోజు వాడిది కదా, 3 రాత్రులు అవ్వలేదుగా క్షమిస్తాడు, తర్వాత 30 రాత్రులు ఏడిపిస్తాడు, మాటికి గుర్తు తెస్తాడు, అవన్నీ నువ్వే చెప్పావు కదా అంటాడు. పైగా ఏమైనా పొరపాట్లు జరుగున్నా కూడా ఒక తండ్రిగా బాధ్యత వహించి చెప్పేస్తున్నా. చెప్పకూడదండి ఎవరికైనా, భార్యకి భర్తకి అసలే చెప్పకూడదండి అస్సలు. మొత్తం పాతి పెట్టేసి అమ్మవారి దగ్గర కూర్చుని ఏడవాలి. చేసిన తప్పు చేసాంగా, మరి ఆ పాపం పోవాలి అంటే అమ్మవారి దగ్గర కూర్చుని ఏడవాలి. అమ్మా నాకు నువ్వేనమ్మా, మిత్రరూపిణ్యే నమః, మిత్రరూపిణ్యే నమః అని. ఇక మళ్ళీ ఆ జీవితంలో ఇంకా దాని జోలికి పోకూడదు. అలాగ మళ్ళీ దాన్ని తలుచుకోవడం కానీ అసలు ఊహించడం కానీ ఇంకా పోకూడదు. ఇంకా నిజాయితీగా బతకాలి కనీసం. అప్పుడైనా భగవంతుడు క్షమిస్తాడు. భగవంతుడి రూపంలో భర్త భార్య కూడా క్షమిస్తారు, కాపురం బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు పశ్చాత్తాపం చాలా గొప్పది. అది పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. మళ్ళీ ఇంకేదో చేసేలా ఉండకూడదు, అక్కడ నాటకాలు ఆడకూడదు. పరిహారాల కోసం భౌతిక ప్రక్రియలు చేపట్టడం కాదు, అక్కడేదో చేసేద్దాం ఇక్కడేదో చేసేద్దాం, దానివల్ల పోవు, పశ్చాత్తాపం వల్లే పోతాయి. పాపానికి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తమే లేదు. ఆ పూర్తిగా మనం కన్నీళ్లతో మన హృదయాన్ని మనమే కడిగేసుకుని పశ్చాత్తాపడ్డాము అంటే ఆ పాపం పోయినట్టే. అప్పుడే ప్రాయశ్చిత్తం ఉండాలి. ప్రాయశ్చిత్తం అంటే చిత్తాత్ ప్రాయః, మనస్సులోంచి బయటికి వెళ్ళగొట్టడం, అంతకంటే ఏం లేదు అక్కడ. ప్రాయం అంటే నిష్క్రమణం, చిత్తాత్ ప్రాయః, మనస్సు నుంచి బయటికి దాన్ని వెళ్ళగొట్టడం అంటే పూర్తిగా కుళ్ళి ఏడిచామంటే లోపల చేసిన దానికి వెళ్ళిపోకుండా ఏముంటుందమ్మా, అది కరిగిపోయింది, అయిపోయింది. దాని పాదాల పాలతో కడిగేసాం, గొడవలేదు. నిశ్చింతగా ఉండొచ్చు. అప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు పెరిగాక రోజుకో 10 మంది 15 మంది తయారైపోతారు, ఫ్రెండ్షిప్ సర్కిల్లోకి వచ్చేస్తారు వీళ్ళందరూ. వెంటనే ఫాలోయింగ్ అని మొదలైపోతాం మనం. చాలా అమాయకంగా బుట్టలో పడిపోతున్నారు. భారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఒక కథ చెబుతాడు. ఒక పరిస్థితిలో పిల్లి వలలో చిక్కుకుంటే ఎలక తాళ్ళు కొరికి దాన్ని రక్షిస్తుంది. ఎలకని అడుగుతుంది పిల్లి, నన్ను రక్షించమని. ఎలక్కి ప్రమాదం, దాన్ని రక్షిస్తే బయటకు వచ్చి దీన్ని తినేస్తుంది. కానీ ఏదో దానికి అనిపించి జాగ్రత్తగా దాని అవసరం దానికి ఉండి ఆ సరిగ్గా యజమాని వచ్చి దీన్ని చితక్కొట్టి బోన్లో పడిన పిల్లిని చితక్కొట్టి వలలో పడిన పిల్లిని చంపేసే ముందు కొరుకుతుంది, వేగంగా కొరుకుతుంది. ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి ఎలకని తినడం మానేసి పిల్లి పరిగెట్టేస్తుంది. వెళ్ళిపోయాక ఆ పిల్లి నిజాయితీగానే ఆలోచిస్తుంది. కథ ప్రకారం నిజాయితీగా ఉందని చెప్పాలి, అదేం మోసం చేసినట్టుగా భారతంలో చెప్పలేదు. అందుకని మనం దాన్ని అనక్కలేదు. అది వెళ్ళి అయ్యో నాకు ఆహారం అయ్యుండు కూడా ఎలక నన్ను నమ్మి నన్ను వల కొరికి విడిపించింది. నిజంగా చేస్తే అటువంటి ఎలకతో స్నేహం చేయాలి కానీ ఈ దిక్కుమాలని పిల్లులు ఎందుకు వచ్చింది, నా జాతి అయితే నాకేమిటి లెక్క, వీరెవరైనా నాకు ఆ సాయం చేశారా, ఎలక చేసింది. అనవసరంగా ఎలకలను తింటున్నాం మనం, అంచేది ఈ ఎలకతో మనం స్నేహం చేద్దాం, ఇక నుంచి ఎలకలను తినడం మానేద్దాం అని నిర్ణయించుకుని ఎలక కన్నం దగ్గరికి వెళ్ళి ఎలక బావా ఎలక బావా ఎలక బావా ఎల్కేజీ చదువుకుందాం దా ఎలక బావా అని పిలిచింది. ఆ ఎలక ఎంత తెలివైందంటేనండి, ఇది కన్నంలోంచి బయటకు వస్తే ఒట్టు మొత్తం పెద్ద గేట్ వేసేసింది, షట్టర్ వేసేసింది. అది లోపల నుంచి దుకాణాలకు షట్టర్ వేస్తారు చూడండి. ఇప్పుడు మామూలు సెలవు రోజుల్లో కూడా దుకాణాలు తీస్తారు, ఆఫీస్ ఎవరైనా అధికారులు వస్తున్నారంటే సగం తీసి ఉంచుతారు కస్టమర్ల కోసం, తర్వాత వాళ్ళు వస్తుంటే మొత్తం వేసేస్తారు. కానీ నిజంగా రాత్రి యజమాని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మొత్తం వేసేస్తారుగా, మొత్తం వేసేసింది ఇలాగా. కాకపోతే ఆ షట్టర్ ఏంటంటే కొంచెం వల్ల ఉంటుందన్నమాట, ఊసల్లాగా. ఊసల్లోంచి ఏమిటంటే నిన్ను నువ్వు రక్షించావు, నాకు నీ ఎందుకు చాలా గౌరవం ప్రేమ కలిగింది అని చెప్పి సరదాగా నేను వీపు మీద ఎక్కించుకుని తిప్పుతాను, విహారయాత్ర ఉచిత ప్రయాణం అనమాట అని రమ్మంటే ఎలక చాలా తెలివిగా జవాబు చెప్పింది.
ఎట్టి పరిస్థితుల్లో రాను, నువ్వేమనుకోవద్దు. నువ్వన్నా నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఆ వేగంలో నీ ప్రాణం నువ్వు కాపాడుకున్నావు, కానీ నన్ను తినే ప్రయత్నం చేయలేదు. వెంటనే నా మీద పడి ఉంటే గుడ్ మార్నింగ్ అయిపోయేది, ఇంకేముంది ఇక్కడ. కానీ నువ్వు కూడా ఆ పని చేయలేదు, సంతోషమే. కానీ నేను నీతో రాను, ఎందుకంటే నీకు నాకు జాతి శత్రుత్వం ఉంది. నువ్వు పిలిచినంత మాత్రాన తెలివి తక్కువగా వచ్చేదాన్ని కాదు నేను. నువ్వు ఒక ఎలక అందమా. ఈవేళ 20 ఏళ్ళ అమ్మాయిలు, 25 ఏళ్ళ అమ్మాయిలు, బీటెక్ ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు ఎవడో ఫేస్బుక్లో పరిచయమే బండి వేసుకొచ్చి రమ్మంటే పరిగెట్టేస్తున్నారు, లక్షలు పుచ్చుకొని, ఇంట్లో నగలు పట్టుకొని, తల్లిదండ్రులను మోసం చేసి. ఆ ఎలకకున్న తెలివి మనకి లేదా? మనం ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ వరకు చదివింది ఎందుకు? ఎలకపాటి బుద్ధి కూడా లేకపోయాక. వాడు పిలవగానే వెళ్ళిపోవడమేనా? ఇంటికి వచ్చి దర్జాగా 2 కుర్రాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారట అమ్మాయిని. తల్లిదండ్రులకు చెప్పక 2 కుర్రాళ్ళు వచ్చారంటే అమ్మాయిని అనుమానించదండి. తను ప్రేమించిన వాడు ఒకడు ఉంటాడు, రెండో వాడు ఎవడు? అసలు 2 వచ్చి అమ్మాయిని అలా తీసుకెడతారు? 2 మధ్యలో కూర్చుంటుందా ఈ అమ్మాయి? ఏంటది? ఒళ్ళు పొగరు కాకపోతే. వెళ్ళిపోయి ఏదో అయిపోయాక అప్పుడు తల్లిదండ్రుల బాధ, ఇంక గర్భశోకం, ఉరి, ఇంక మామూలే. ఇంక అన్నీ ఇంకా పెద్ద సినిమా తీసాం. ఇంకెవరో మోసం చేశారు అనుకోవడం దీనికి? వాడిని నమ్మాను వీళ్ళని వెళ్ళడం ఏంటండి? నమ్మితే జవాబు చెప్పాలి, పొమ్మని చెప్పాలి, పెళ్ళి కనపడమని చెప్పాలి, పెద్దవాళ్ళని అడగమని చెప్పాలి. ఇదంతా వయస్సు వేషమా కాదా? లోపల ఊహ చిమచిమలు ఆడిపోతుందా లేదా వాడు పిలవగానే? అనుమానం ఏముంది?